RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. చలి తీవ్రత అధికంగా ఉండడం వలన లోడి మల్టీపర్పస్ వారి ఆధ్వర్యంలో 32వ డివిజన్ పల్లం పద్మ రవి సహకారంతో ఎన్ఎన్ నగర్, బిఆర్ నగర్ పలు కాలనీలో ముంతా తుఫాన్ బాధితులకు దుప్పట్లు, టవళ్లు పంచారు. కార్యక్రమంలో బాతని సతీష్ గౌడ్, రతన్ గౌడ్, దోనికల సారంగపాణి, ముత్యాల నరేందర్, శోభన్ బాబు, మేకల నరసింహ, కొమ్మరాజుల సందీప్, గద్వాల శంకర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. లోడి మల్టీపర్పస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఎమర్జెన్సీ ఫ్లడ్ రిలీఫ్ కింద మానసనిధ స్పెయిన్ వారి సహకారంతో ఇక్కడ దాదాపు ఒక 500 మంది ఫ్యామిలీస్కి, ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్కి సో బెడ్షీట్స్, టవల్స్ అట్లా డిస్ట్రిబ్యూట్ చేశాము. అందులో భాగంగానే ఎన్ఎన్ నగర్లో ఈరోజు ఇక్కడ మేము ఒక 100 మంది ఎఫెక్టెడ్ ఫ్యామిలీ వాళ్ళకి బెడ్షీట్స్, టవల్ ఇచ్చాము. ఇంతకుముందు కూడా సేమ్ ఇక్కడనే న్యూట్రిషన్ సపోర్ట్ ఇచ్చాము. సో రైస్, దాల్, సోప్స్, ఆయిల్ ఇలాంటివి కొన్ని మానసనిధ వారి ఫైనాన్షియల్ సపోర్ట్తోని ఈ రోజు నాడు మనం ఇక్కడ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన లోకల్ శ్రీధర్ గారు, సతీష్ గారు కానివ్వండి, సో ఇంకా లోకల్ పొలిటికల్ లీడర్స్, యూత్ వీళ్ళందరి సహకారంతో, మోడీ వారి సహకారంతో ఈ ప్రాపర్గా ఎవరైతే ఫ్లడ్ ఎఫెక్ట్ బాగా అయిన ఫ్యామిలీస్ మాత్రమే సెలెక్ట్ చేసి వారికి మాత్రమే ఇలాంటి సహకారం అందించడానికి లోకల్ వాలంటీర్స్ బాగా సహకరించారు. సో దాంట్లో భాగంగానే ఈరోజు మనము ఈ బెడ్షీట్స్ కానీ, న్యూట్రిషన్ కానివ్వండి, రైస్, దాలు, ఆయిల్, పప్పు, సోపు, టవలు, బెడ్షీటు ఇలాంటి కొన్ని ఇంటికి సరిపోయే మెటీరియల్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. గత అక్టోబర్ 28, 29 తారీఖులో వచ్చినటువంటి ఫ్లడ్ రిలీఫ్లో వరద బాధితులకి గాను వివిధ కాలనీల నుంచి మేము బాధితులను సేకరించడం జరిగింది. అలాగే ఎక్కడైతే తీవ్రమైనటువంటి వరదలు వచ్చి నష్టపోయినటువంటి ప్రజల కోసము లోడి సాంఘిక సేవా సంస్థ గత వారం రోజులుగా వివిధ కార్యక్రమాలతో పాటు న్యూట్రిషన్ ఫుడ్, రైసు, బెడ్షీట్స్, టవల్స్ ఇవ్వటం జరుగుతుంది. దానికి గాను ఈ కాలనీలో ఉన్నటువంటి ఎవరైతే లీడర్స్ కానీ, లేకపోతే అధిపతులు కానీ, లేకపోతే కొంచెం పెద్దలు కానీ వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ఎటువంటి విపత్తులు వచ్చినప్పటికి కూడా లోడి సాంఘిక సేవా సంస్థ ముందుండి వీళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి సర్వశక్తులకు కృషి చేయడానికి మా డైరెక్టర్ ఇన్నారెడ్డి గారు ముందున్నారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో, వారి సహకారంతో లోడి సాంఘిక సంస్థ ఈ కార్యక్రమం చేపట్టడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. నా పేరు వచ్చి వీరబాబు అండి. నేను ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా లోడి సాంఘిక సేవా సంస్థలో పనిచేస్తూ ఉన్నాను.